హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా బాబు లంచ్లో సాంబార్ రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. తను చాలా ఇష్టంగా తిన్నాడు. ఆ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నీ బాగా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే రైస్ ఇంకా కందిపప్పుని సేమ్ క్వాంటిటీలో తీసుకుని నీట్గా వాష్ చేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని ఒక 1 అవర్ సోక్ చేసుకో. నెక్స్ట్ అయితే కుక్కర్ తీసుకొని మనం ముందుగా సోక్ చేసుకున్న రైస్ అండ్ వెజిటేబుల్స్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మునక్కాడలో ఉన్న గుజ్జుని సెపరేట్ చేసి మళ్ళీ పప్పులో వేసేసుకొని టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం పాన్ తీసుకుని కొంచెం గీ యాడ్ చేసి కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.